శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వీరస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీన రాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది ఇచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి, మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు, రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది రష్యా, అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు తిరిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వారిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది, అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధనం ఖర్చు పెట్టాలి, అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి.
ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది, బలాల రాశి బాగా బాగుంది, బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది కింద నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అడుగుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేడా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒకచోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలుగా 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ. ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్నుందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది, అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలాడు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీనివల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు?
4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం, దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టు పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్రి అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మన భూలోకంలో కూడా భార్య భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తుంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోని మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఇటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం, వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగు నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు. ఈ విధంగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక దొరికింది పనిచేసే చోట. ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? వీడెమ్మడబడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె ఎమ్మడబడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది. ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి, గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకోవడమే కాక
ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభ రాశులకి గురువు అధిపతి. గురువు ద్వితీయంలో ఉన్నాడు, గురువు లగ్నంలో ఉన్నాడు, మరి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. ఇది చెప్పాలంటే ఈ రాశి పూర్తిగా బాగాలేదు. ఈ రాశి బాగాలేదు. అయితే నేను చెప్పేదాంతో చాలామందికి కొంత సమస్య కొద్దిగా సరిగ్గా చెప్పట్లేదు, అంతా బాగాలేదని చెబుతున్నారు అనుకుంటారేమో. దాని వివరం చెబుతున్నా. ఇప్పుడు 25 వంతులే గోచారం చెబుతున్నా. జన్మలగ్నం 75 వంతులు. ఈ గోచారం రీత్యా నీ ఎదురు లేదు, మేషరాశి అంతా బాగుంది, నీకేం పర్వాలేదు, అంతా బాగుంది అని నేను చెప్పాను అనుకోండి. మీ జన్మలగ్న రీత్యా నష్టం వస్తే ఇప్పుడు ఏమంటావు? బాగుందని చెప్పాడే, నాకు బాగాలేదంటావా? లేదా? అందువల్ల జాతక రీత్యా కూడా చూసుకోవాలి. అందువల్ల పూర్తిగా బాగుందనేది కాదు. గోచారం అనేది జన్మ నక్షత్ర రీత్యా 25 వంతులే జరుగుతుంది. అయితే గోచార రీత్యా ఈ వృషభ రాశికి, వృషభ రాశిలోనేమో గురువు, ద్వితీయంలో కుజుడు. మరి ఈ 2 గ్రహాలు ఏం చెబుతారు? ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షేమని. 12 కానీ 1 కానీ 2 కానీ గురువు కానీ శని కానీ కుజు కానీ ఉండేటట్లయితే స్థానచలనం ధనక్షయం. గురువు 1 ఉన్నాడు, 2 కుజుడు ఉన్నాడు. దీనివల్ల ఉండే ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళాల్సి వస్తుంది. సొంత ఇల్లైనా కూడా ఏదో ఇబ్బంది అవుతుంది. చేసే ఉద్యోగంలోంచి పోవాల్సి వస్తుంది. అయితే దీంట్లో నుంచి మారిపోతే చాలామంది అనుకుంటారు ఇల్లు నాకు కలిసి రాలేదు కాబట్టి ఇంకో ఇంట్లో పోతానంటే దొంగదిని మొద్దెత్తుకున్నట్ట. ఇంకో ఇంటికి పోతే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకో ఉద్యోగం పోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గురు కుజుడు పూర్తిగా బాగాలేదు. బాగున్న గ్రహాలు ఏమిటంటే శుక్రుడు, రాహువు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహము బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదని చెప్పాలి. ముఖ్యంగా గురు కుజుల వల్ల యాక్సిడెంట్లు కావచ్చు, దెబ్బలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. ఉద్యోగం చేసే చోట ఎవడో దొంగతనం చేసి నీ నెత్తిన దొంగతనం వేయొచ్చు. అదే కాదండి, రోడ్డు మీద వెళుతూ ఉంటావు, 2 పోట్లాడుకుంటూ ఉంటారు, నిలబడి చూస్తావు, వాళ్ళు పోట్లాడుకుంటూ ఒకడేం చేస్తాడు, దేవుడి దగ్గరికి కత్తి తీస్తాడు, ఎదుటి వాడిని పొడుస్తాడు, వీడు పరిగెత్తుతాడు, వాడి కింద పడి చేస్తాడు, పోలీసులు వస్తారు, చూస్తూ ఉన్నవాడిని నిన్ను పట్టుకుపోతారు. ఏమిటంటే నీ కర్మ, గ్రహస్థితి బాగుండా లేకపోవటమే కారణం. కాబట్టి జాగ్రత్తగా నీవు చేసే వృత్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవటం, తర్వాత మీ జాతక రీత్యా ఎట్టా ఉందో చూసుకోవటం. దాదాపుగా చెప్పాలి అంటే ఉన్న గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. శుక్ర రాహువులు బాగున్నాయి. వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. ఈ వివాహం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే భార్య రూపవతి శత్రువు అన్నాడు. వాడు ఏం చేశాడంటే అందమైన పిల్లని చేసుకున్నట్ట. నాబోటి వాళ్ళని చెప్పారు రూపవతి శత్రువు అన్నట్ట. మంచి అందగద్ద అయితే నీ పిల్లని శత్రువు అవుతుంది అంటే ముక్కు కోసేటవాడు. అది కాదు కావాల్సింది. వివాహం కావటానికి అందంగా పిల్ల ఉండటం కాదు, నీ జాతకంలో బాగుందా లేదా, వివాహం చేసుకుంటానికి అవకాశం లేదా, ఉందా లేదా, వివాహం చేసుకోవాలంటే ఆ పిల్లకి నీకు జాతకం కలిసిందా లేదా,
శస్త్రాస్త్రాలు, కాలసర్ప దోషాలు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వివాహం చేసుకుంటే నీకు బాగుంటుంది. వివాహం బాగానే జరుగుతుంది. తర్వాత విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది, విపరీతమైన అప్పులు అవుతాయి, దండగా మారి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ టైంలో వివాహం చేసుకుంటానికి కానీ, ఇల్లు స్థలమో పొలమో కొనుక్కుంటానికి కానీ అవకాశం ఖచ్చితంగా ఉంది. అటువంటి టైంలో అప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నా, అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నా, దాన్ని ఏమంటారంటే పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు. పెళ్లి చేసినా ఇల్లు కట్టినా 6 నెలల దాకా దరిద్రం బాధ ఉంటుంది. కానీ జీవితంలో జరగాల్సిన మంచి జరిగింది కాబట్టి ఎంత కష్టమైనా ఇబ్బంది లేదు. కష్టపడి బాకీలు తెచ్చుకుంటావు. చేతులారా పోగొట్టుకుంటే ఎవరికో అప్పిస్తావు, వాడు పదాలు అయిపోతాడు, నీ డబ్బులు రావు. అవి వృధా. ఒక ఇల్లు కొనుక్కున్నా, పెళ్లి చేసుకున్నా జీవితానికి అవసరమైనది జరుగుతుంది. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకోండి. వివాహం కావాలంటే సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో చూసుకోండి. నష్టం రాకుండా ఉండాలంటే ఉన్న గ్రహాల్లోకి వచ్చేప్పటికల్లా 2 గ్రహాలు బాగుంటే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 6 గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా జాతకం చూడండి. నీ జాతకం అంటే రాశిని బట్టి పూర్తి జాతకం కాదు, రాశిని బట్టి కొంతే ఉంటుంది. అది కూడా కరెక్ట్ రాశి అయితేనే నీకు జాతకం అవుతుంది. కరెక్ట్ రాశి అనేది జన్మ నక్షత్ర రీత్యా వస్తుంది. కాబట్టి అచ్చగా మేము చెప్పే దాని మీద ఆధారపడటం కాదు, తర్వాత మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అందులో ఇక్కడి నుంచి ఇది ఫిబ్రవరి నెల, మార్చి నుంచి కూడా మరి షష్టగ్రహ కూటమి రాబోతుంది. చాలా ఇబ్బందులు, కష్టాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు వెంటనే మీ జాతకాలు చూపించుకుంటే చాలా మంచిది, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇంకొక మాట చెబుతున్నాను, మీరు ఎంత జాతకాలు చూపించుకున్నా ఎన్ని చేసుకున్నా ఇంట్లో భార్యలు ఏం చేస్తారంటే ఏదైనా చెప్పొస్తే నువ్వు చెబితే నేను అవజరుగుతున్నా, కూర్చొని నోరు మూసి కూర్చొని అవజరుగుతుగా అంటారు. వృషభ రాశి చివరిదాకా చెప్పుకున్నాం, అయిపోయింది. కానీ అన్ని రాసులకి కావాల్సింది ఒకటి ముఖ్యమైన చెబుతున్నా. ఏమిటంటే ఇంటికి వచ్చేప్పటికల్లా సర్వ బాధ్యతలు వహించేది భార్య. తర్వాత ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు అంటే కొడుకుని కానీ కోడల్ని కానీ సరైన దారిలో పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు. సరే, వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరు లేరనుకోండి, అచ్చగా భార్య ఉందనుకోండి, భార్య పిల్లల్ని కానీ భర్తని కానీ అందరినీ జాగ్రత్తగా అన్ని రకాలుగా చూసుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు. పెళ్ళయిందాకనేమో తల్లిదండ్రుల మాట వింటున్నారు. పెళ్ళయిన తర్వాత కోడలు ఏముంటుంది, జీవితం మొత్తం నీ పెత్తనమే కావాలా, ఇక నేను వచ్చాను నా పెత్తనం, ఇక్కడ కూర్చొచ్చి అంటుంది అత్తగారిని. సరే, కొడుకు ఏం చెబుతాడు, భార్య మాట్లాడిందనుకో, నీకంటే నా తెలివి తక్కువ అనే బయటికి పోయి నేను ఎంత సంపాదిస్తున్నానంటే నాకు ఎంత తెలివితేటలున్నాయి, నువ్వు చెబితే వినే స్టేజీలో నేనున్నానా, కూర్చొని నోరు మూసుకుని అంటాడు పెళ్ళాన్ని. ఇది చాలా తప్పు. అదే కాకుండా సరే నువ్వు వింటావో వినవో తర్వాత సంగతి, వాళ్ళు చెప్పిన మాట విని సరే అని ఉన్న మంచి తీసుకో, చెడుంటే వదిలేసేయి. వాళ్ళని బాధ పెట్టకుండా ప్రవర్తించాల్సిన బాధ్యతని తల్లిని కానీ అటు భార్యని కానీ. ఎందుకంటే భార్య తల్లిదండ్రుల దగ్గర 25 సంవత్సరాలే పెరిగింది. మిగతా జీవితం మొత్తం నీ దగ్గర నీ భార్య గడపాలి. నువ్వు నీ భార్యతో సహజీవనం చేసి ఏ సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా నువ్వు ఇంటికి వస్తే వేళకంత అన్నం పెట్టడానికి నీ భార్య నీకు ఉండాలి. ఆమె లేకపోతే నువ్వు ఎంత బయట కష్టపడి వచ్చినా ప్రయోజనం లేదు. సరే, ఇది కాకుండా నీ భార్య వచ్చే లోపల నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం ఇప్పించి చివరికి బతకడానికి మార్గం చూపించి పెళ్లి చేసి బతకరా అంటే అప్పటికి వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ ఓపిక అయిపోతుంది. పని అయిపోవటం కాదు, బాధ్యతలు అయిపోవటం కాదు అక్కడ లెక్క. బాధ్యత అయిపోయినా కూడా శక్తి అయిపోతుంది. ఇక్కడి నుంచి నువ్వు వాళ్ళని చివరి దాకా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుని. అట్లాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి భార్య
75 సంవత్సరాలు నీతో కలిసి జీవించాలి అంటే నీవు సక్రమంగా నీ భార్యను చూడాలి. ఇటువంటి వాటిల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవటం, భార్యని హింసించటం. ఎందుకంటే కంటి కంట కన్నీరులికైన సిరి ఇంట నిలువ నేలది సుమతి అని సుమతి శతకంలో చెప్తుంది. ఇంట్లో వృద్ధురాలైన తల్లి కానీ, చేసుకున్న భార్య కానీ బయట కళ్ళమ్మ నీళ్లు రాకపోయినా ఎవరైనా చూస్తారేమో అని దిగులు పడి చాటున ఏడవలన్నా ఏడుస్తుంది, లోపల కుళ్ళి బాధపడుతుంది. ఇటువంటి బాధ ఏ పురుషుడు అయితే పెడతాడో, ఎన్ని జాతకాలు చూపించుకున్నా, ఎన్ని దేవతా పూజలు చూసినా మీరు ఒడ్డున పడలేరు. భార్యని భర్త కానీ, భర్తని భార్య కానీ, అత్తగారు కోడల్ని కానీ, కోడల్ని అత్తగారు కానీ, ఇటువంటి హింసలు ఎక్కువైపోయి వాళ్ళ కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు పేరుకుపోయి విడాకులు రాక, వేరే పెళ్లి కాక, ఏజ్ బారైపోయి, చదువుండి, ఉద్యోగం ఉండి, సంపాదన ఉండి, అన్ని విధాలా వివాహ జీవితం సక్రమంగా లేక ఎందుకు బతుకుతున్నారో అర్థం కాక సమస్యలు పడుతూ మా దగ్గరికి వస్తున్నారు జాతకాలకి. ముందు మీరు చేసిన తప్పు ఏదన్నా ఉంటే ఇది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు సభాముఖంగా చెబుతున్నాను. కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడం చాలా అవసరం. ఒకరినిట్ట వేలు పెట్టి చూపిస్తే 3 వేలు మంది చూపిస్తున్నాయి. అది జాగ్రత్త అవసరం. అందువల్ల ఎన్ని జ్యోతిష్యాలు చెప్పించుకోవడం జ్యోతిష్యం అవసరమే. జ్యోతిష్యం చెప్పించుకోవడం వల్ల పోయేది పోతుంది, కొంత పోతుంది. మిగతాది దోషం పోవాలంటే కుటుంబ సమస్యలు జాగ్రత్తగా చూసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.